అర్జునుడు ఇంకొక మంచి లాజికల్ రీజన్తో వస్తాడనమాట, యుద్ధానికి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి. సో అర్జునుడిని అంటాడు కృష్ణుడితో, ఓ కృష్ణ, మనం ఈ యుద్ధం గెలిచామే అనుకో, మనం కౌరవులందరినీ చంపేసామే అనుకో. ఇప్పుడు కౌరవులందరినీ చంపేసిన తర్వాత ఆ ఎల్డర్స్ అందరూ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి? వాళ్ళ చిల్డ్రన్ ఏమైపోతారు? వాళ్ళ వైఫ్స్ ఏమైపోతారు? వాళ్ళందరినీ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు ఎల్డర్స్ అందరూ చనిపోతే? చిల్డ్రన్ అండ్ ఉమెన్ న్యాచురల్గా కెన్ బి ఈజీలీ మిస్లెడ్. అంటే ఇంకా ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అంటే సొసైటీకి, ఉమెన్ ఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ ఇన్ అప్బ్రింగింగ్ దేర్ చిల్డ్రన్. అలాంటి ఉమెన్ మిస్లీడ్ అయితే, తప్పుదారిన పడితే, ఇమాజిన్ చేసుకో, తర్వాత వచ్చి చిల్డ్రన్ అందరూ కూడా తప్పుదారిన పడతారు. దానివల్ల ఏమవుతుంది? మొత్తం తర్వాత వచ్చి హ్యూమన్ రేస్ అంతా సఫర్ అవుతుంది. కెన్ కాజ్ వార్స్, దే కెన్ కాజ్ డిజాస్టర్స్, మెనీ థింగ్స్ అనమాట. సో అట్లాంటి పిల్లలు ఉండడం వల్ల ఇంకా అదొక్కటే కాక ఇంకా దేర్ ఆర్ సమ్ ఇర్రెస్పాన్సిబుల్ మెన్, వాళ్ళు హరాస్ చేయడం ఉమెన్ని. మొత్తం హ్యూమన్ రేస్ అంతా బేసిక్గా ప్రాబ్లంలోకి వెళ్తుంది ఎల్డర్స్ లేకపోతే, ప్రొటెక్షన్ లేకపోతే. అంటే ఇక్కడ ఒక బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. అంటే అప్పట్లో ఎల్డర్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అనమాట. ఫ్యామిలీ అంతా వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్లో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో ఏం చేస్తే మంచిగా ఉంటుంది మొత్తం హ్యూమన్ రేస్కి, ఇవన్నీ ఉండేటివి అప్పట్లో. సో ఈ వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది ఎల్డర్స్ లేకపోతే. ఎటు చూసినా మనకి ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. సో నా మాట విను కృష్ణ, దయచేసి మనం ఈ యుద్ధాన్ని చేయకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు అనమాట. కృష్ణుడు ఫుల్ అసలు అర్జునుడిని చూసి అనుకుంటాడు అనమాట, ఇంత గొప్ప యోధుడు, ఇంత గొప్ప వారియర్, ఇంత కైండ్ హార్టెడ్గా, అర్జునుడు అంత స్పిరిచువాలిటీ ఉండడం వల్ల ఆ కైండ్ నేచర్ అనేది వచ్చింది. ఎవ్రీబడి హూ ఈస్ వే మోర్ స్పిరిచువల్ ఆర్ హూ ఈస్ వే మోర్ ఇన్ టు గాడ్ ఆర్ న్యాచురలీ వెరీ కైండ్ హార్టెడ్. సో ఇప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, ఈయన క్షత్రియుడేనా అని చెప్పేసి. అర్జునుడు ఇదంతా చెప్పేసి బాధతోని అట్లా రథం మీద కూర్చుంటే అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, ఇది సరైన సమయం, అర్జునుడికి చెప్పాల్సిన సరైన సమయం, మొత్తం అంటే ఈ నాలెడ్జ్ అంతా షేర్ చేయడానికి సరైన సమయం అని చెప్పేసి కృష్ణుడు చాప్టర్ 2 స్టార్ట్ చేస్తాడు ఇంకా అక్కడి నుంచి.